We really enjoyed that, sir. It gave a great platform for all of the committees to blend in together, talk, and then, network together. We made some good friends, sir, and then, we also learned some good information through this particular conference, and then we invite this to be done every year, sir. And my special thanks to all the licensing officers and all the crew behind it, who really worked remarkably without sleeping, sir. Actually, చెప్పాలంటే వాళ్ళు అసలు నిద్రపోలేదు సార్. చక్కగా మళ్ళీ హోటల్ అరేంజ్ ఎయిర్పోర్ట్లో పికప్ దగ్గర నుంచి మమ్మల్ని మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేదాకా వాళ్ళు చాలా చక్కగా చేశారు సార్. వాళ్ళందరికీ అంత మంచి డైరెక్షన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అండ్ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ యూ వి అండ్ దెన్ సీఎం సార్. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహిళలు ఎవరైనా మాట్లాడతారు? 2 persons. ఓకే, మాట్లాడాం. అధ్యక్ష ధనబాబు గారు అవకాశం ఇవ్వండి సార్ మహిళకి. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ అధ్యక్షత జరిగిన ఈ ఫస్ట్ నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఇది ఒక వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పీరియన్స్ అధ్యక్ష ఉమెన్కి. అలాగే మా అందరికీ కూడా ఒక కొత్త అనుభూతి అధ్యక్ష. నా విష్ లిస్ట్లో ఏదైతే ఉందో మా అందరికీ, మా మహిళలకి ఎక్కువ మందిగా రోల్ మోడల్ సుధామూర్తి గారు ఉంటారు అధ్యక్ష. వారిని ఈ సభ కాన్ఫరెన్స్ ద్వారా మేము వారిని కలుసుకోవడం జరిగింది, వాళ్ళతో సెల్ఫీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. చాలా మంచి విషయాలు కూడా చెప్పారు వారి స్పీచ్లో వారు. అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తిని నేను కలిసింది సాగరిక ఘోష్ అధ్యక్ష, మన రాజ్దీప్ సర్దేశాయ్ గారి వైఫ్. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ని కలవడం జరిగింది అధ్యక్ష. ఇంత మంచి కాన్ఫరెన్స్ నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా మా ఉమెన్ ఎమ్మెల్యేస్ తరఫున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సమాజ పురోగతి, దేశ అభ్యున్నతి ఆ దేశ స్త్రీ యొక్క స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. బాధ్యతతో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడూ స్త్రీ యొక్క అభివృద్ధిని విస్మరించవు అధ్యక్ష. ఈ విషయంగా దేశంలోనే మొట్టమొదటిసారి స్త్రీ సాధికారత మీద ఒక కాన్ఫరెన్స్ గౌరవ స్పీకర్ ఓం బిర్లా గారి అధ్యక్షతన మన రాష్ట్రంలో తిరుపతిలో జరగడం, దేశంలోని శాసనసభ, శాసన మండలి, ఉమెన్ కమిటీల నుండి మహిళా నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావడం చాలా సంతోషంగా, గర్వకారణంగా ఉంది అధ్యక్ష. స్త్రీ యొక్క అభ్యున్నతి, జెండర్ సెన్సిటివిటీ పాలసీస్, జెండర్ బడ్జెటింగ్, 33% రిజర్వేషన్స్, స్థానిక సంస్థల్లో ప్రధాన అంశాలుగా 2 రోజుల పాటు అనేక ప్రతిభావంతులైన మహిళా నాయకుల అభిప్రాయాలతో, సూచనలతో చాలా అద్భుతంగా సాగడం విశేషం అధ్యక్ష. ఇందరి ప్రభావితమైన మహిళలు మన భారతదేశంలో ఉన్నారు. వారందరినీ ఒక వేదిక పైన అందరం కలుసుకొని